ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమనేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లుగురుం భజే. శ్రీశైలేశ ప్రణతోస్మి నిత్యం మత్తొన్றும் வேண்டாமனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைகீஷ் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டர் அடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవత గోష్ఠికి దాసోహలు సమర్పిస్తూ మెయింపొరుள் పోగబిట్టు మెయిమయై మిగవునందు ఆంబరీసరెందుకొండు ఐంబులన్ అగత్తడక్కి కాంబర తలైసిరైతు ఉన్ కడైత్తలై ఇరుందు వాజుం సోంబరై யுகத்தி போலும் ஷூஷ் புனலரங்கத்தானே. மெய்ம்பொருள் போகவிட்டு மெய்மையை மிக உணர்ந்து ஆம்பரீசறிந்து கொண்டு ஐம்புலன் தடக்கி காம்பரத்தலை சிரைத்து உன் கடைத்தலை இருந்து வாழும் சோம்பரை யுகத்தி போலும் ஷூஷ் புனலரங்கத்தானே. పునల్ షూష్ అరంగత్తానే. పునల్ షూష్ కావేరీ నదీ జలాలతోటి చుట్టబడినటువంటి అరంగత్తానే కావేరీ నదీ జలముల చేత చుట్టబడినటువంటి అరంగంలో శయనించి ఉండేటటువంటి ఓ శ్రీరంగనాథ, మెయిన్ పొరుల్ యథార్థాన్ని తెలుపుతున్నట్లుగా భ్రమింపచేసేటటువంటి ఈ లోకంలోని విషయాలు. మెయిమ్ అంటే మామూలుగా యథార్థము అని అర్థము. కానీ ఇక్కడ ఆళ్వార్లు ఏ భావనతోటి ఆ పదాన్ని ప్రయోగిస్తున్నారు అంటే మెయిన్ పొరుల్, ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా చూడడానికి అమ్మో ఇవన్నీ నిజమే కదా, ఏవో శాస్త్రాల్లో ఇవన్నీ అసత్యములు అని చెప్తారు, కానీ ఇవన్నీ చూడడానికి అన్నీ కూడా నిజంగానే ఆలోచించి చూస్తే, లాజికల్గా చూస్తే ఇవన్నీ కరెక్టే కదా అని అవేవో యథార్థమైనటువంటివని అన్నట్టుగా మనకి భ్రమను కలగచేస్తూ ఉంటాయి ఈ లోకంలో ఉండేటటువంటి విషయములన్నీ కూడా. అవే నిజమైనవేమో, అవి పొందడం కోసమే మనం జీవితం ఉందేమో అనేటటువంటి భ్రమను కలగింపచేస్తూ ఉంటాయి ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలు. అలాంటి మెయిన్ పొరుள், అలా యథార్థమే అన్నట్టుగా భ్రమింపచేసే ఉండేటటువంటి ఈ లోకంలో ఉండేటటువంటి ఆ విశేషాలన్నీ కూడా, అలాంటి విశేషాలన్నిటినీ కూడా పోగవిట్టు సవాసనగా విడిచిపెట్టి మిఘమయ్యే ఆ మనలో ఉండేటటువంటి ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఆ భ్రమ కలగజేసేటటువంటి విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టి నిజమైనటువంటి ఆత్మస్వరూపం ఏమిటి, ఈ ఆత్మ
ఉండేటటువంటి ఈ ఆత్మస్వరూపం ఏమిటి, యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటి అనేటటువంటి దాన్ని మిగ ఉనందు గొప్ప మిక్కిలి శ్రద్ధగా గొప్పగా తెలుసుకోవడం కూడా కాదు, దాన్ని చాలా వైభవంగా తెలుసుకొని ఉనందు అంటే తెలుసుకోవడం, ఉనందు అంటే దాని యథార్థ స్థితిని తెలుసుకొని ఉనందు ఐంబులన్ అగత్తడిక్కి, ఐంబులన్ అంటే 5 ఇంద్రియాలన్నిటినీ కూడా అగత్తు అడిక్కి, వాటికి భోక్తృత్వ బుద్ధిని అంటే అవి భోగాలని అనుభవించాలి అని అవన్నీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా అణిచిపెట్టి అవి విషయాల్ని అనుభవించాలి అనేటటువంటి భావనలు కలగకుండా వాటిని నియంత్రించి కాంబు ఉపాయాంతరాల వల్ల కలిగేటటువంటి ఆ సంబంధం అంటే ఇతర ఉపాయాలలో మనం అన్వయించకుండా ఆ ఇతర ఉపాయాల పట్ల ఉండేటటువంటి ఆ సంబంధాలన్నీ కూడా తీరేటట్లుగా శిరస్సుపై ఉండేటటువంటి ఆ భారాలన్నిటినీ కూడా తీర్చుకొని, అంటే శిరస్సు మీద ఉండేటటువంటి ఆ వెంట్రుకల్ని తొలగించుకొని అని అర్థం. శిరస్సు మీద ఉండేటటువంటి ఆ వెంట్రుకల్ని తొలగించుకొని అంటే ఏమిటి, కాంబర తలై సిరెత్తు అంటే ఇతర ఉపాయాలు అన్నిటినీ కూడా వేటిని అవలంబించకుండా వాటి పట్ల ఒక వైరాగ్యం కలిగి ఉండి తల మీద వెంట్రుకలను తీసేయడం అంటే గ్రాంధికంగా అంటే వైదికంగా మనం గనక చూసుకుంటే వాటితో సంబంధం తీర్చేసుకొని అని అర్థం. లేకపోతే వాటి పట్ల విపరీతమైనటువంటి ఒక వైరాగ్యాన్ని పెంచుకొని కడై రందు నీ వాకిటిలో కావలి కాసేటటువంటి నీ కటాక్షం కోసం నేను ఇతర ఉపాయాలను అవలంబించకుండా నా ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకొని ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకొని నాకు ఈ లోకంలో యథార్థము అవే వాటి కోసమే నా జీవితం ఉంది అని ఒక భ్రమను కలగచేసేటటువంటి విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టి నీ కటాక్షం కోసం కడై రొందు నీ వాకిటిలో వేచి ఉండేటటువంటి వారందరినీ చూస్తే వాకిటిలో వేచి ఉంటూ ఉజ్జీవించేటటువంటి వారైనటువంటి సోంబరై తమ విషయంలో సోమరితనాన్ని కలిగినటువంటి వారు. సోంబరై అంటే సోమరులు. వారి రక్షకత్వంలో వారు ఏ బాధ్యత వహించకుండా పెరుమాళ్ళ యొక్క వాకిటిలో ఆయన కటాక్షం కోసం వేచి చూస్తూ ఉజ్జీవించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని చూస్తే ఉగత్తి పోలుం నీవు ఆనందిస్తావు కదా ఓ రంగనాథుడు. ఆళ్వార్లు ఇలా వచ్చి నౌకాదొజివదే, ఓ స్వామి నన్ను కటాక్షించకూడదా అని 36వ పాసురంలో పెరుమాళ్ళ వాకిట్లో వచ్చి నన్ను రక్షించు స్వామి అని పెరుమాళ్ళని నిర్బంధిస్తూ ఉంటే 37వ పాసురంలో నాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే, నేను కోరుకునేటటువంటిది నీ కేవల కృప మాత్రమే, నన్ను నీ గోష్ఠిలో ఒకణ్ణి అని నువ్వు భావిస్తే చాలు అని 37వ పాసురంలో విన్నవించిన తర్వాత ఆళ్వార్లని చూసి పెరుమాళ్ళు పొంగిపోతూ ఉంటే ఓహో రంగనాథుడు యొక్క స్వరూపం ఇదా. ఎలాంటి వాడు రంగనాథుడు అంటే పునల రంగత్తానే కావేరీ నదితోటి చుట్టబడినటువంటి ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఓ రంగనాథ, నీ స్వరూపం తెలిసిపోయిందయ్యా. నువ్వు ఎవరిని చూస్తే ఆనందిస్తావో నాకు తెలిసిపోయింది. ఎవరిని చూస్తే నువ్వు ఆనందిస్తావు? మెయింబొరుల్ పోగబిట్టు, ఈ లోకంలో యథార్థమని భ్రమింపచేసేటటువంటి లౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవాసనగా విడిచిపెట్టి మెయిమయే మిగవునందు ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకొని అంబరీసరిందుకొండు కైంకర్యానికి కావలసినటువంటి స్వరూపాన్ని అంతటినీ కూడా పొంది నీ కైంకర్యం చేయడానికి ఇంకా సిద్ధపడి ఐంబులన్ అగత్తడిక్కి నా ఇంద్రియాలన్నిటినీ కూడా వశపరుచుకొని అంటే శాంతము దాంతము అనేటటువంటి కళ్యాణ గుణముల్ని నేను అలవర్చుకొని నా ఇంద్రియాలన్నీ కూడా ఇతర విషయాల పట్ల వెళ్ళిపోతూ ఉంటే ప్రవర్తిస్తూ ఉంటే వాటిని నియంత్రించుకొని నీ కైంకర్యం వైపు వాటిని
వాటిని వాటిని ప్రేరేపించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఇంకా వారు ఎలాంటి వారు? కాంబరత్ తలైసిరత్తు. ఇతర ఉపాయాలన్నీ కూడా ఏమీ పట్టుకోము, మాకు ఇతర ఉపాయాలతో సంబంధమే లేదు, అన్ని ఉపాయములు మాకు నువ్వే రంగనాథ, నువ్వే అని ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎలాంటి వారు? ఉన్ కడతలై రుందువాజుం. నీ వాకిలిలో, నీ మూల సన్నిధిలో గడప ముందు పడి ఉండి నిత్యము జీవిస్తూ ఉండేటటువంటి సోంబరై ఎవరైతే వారి రక్షకత్వంలో వారు అన్వయించకుండా కేవలం నీ కృప కోసం వేచి ఉండేటటువంటి సోమరులు ఎవరైతే ఉంటారో, సోమరులుగా అయి ఉజ్జీవించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని చూస్తే ఉగత్తి పోలుం. నువ్వు ఆనందిస్తావు కదా రంగనాథ, ఇదేం కదా నీ స్వరూపము అని పెరుమాళ్ళు ఎవరిని చూస్తే ఆనందపడిపోతారు అనేటటువంటి విషయాన్ని మనకి చక్కగా ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహించారు. ఈ చెప్పినటువంటి ఈ విశేషాలన్నీ కూడా ద్వయ అర్థానుసంధానంగా చేస్తూ నిత్యము ద్వయాన్ని చక్కగా సేవించేటటువంటి వారికి ఉండేటటువంటి స్వరూపం ఏమిటి? ఇతర సంసారంలో ఉండేటటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా సవాసనగా విడిచిపెట్టడం, ఈ ఆత్మ పరమాత్మకే చెంది ఉంది అనేటటువంటి ఈ ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్థితి తెలుసుకోవడం, ఆ తర్వాత పెరుమాళ్ల కైంకర్యమే నేను పొందవలసినటువంటి గొప్ప పురుషార్థము అని తెలుసుకోవడం, ఆ కైంకర్యానికి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఇతర విషయాల వైపు వెళ్లకుండా వాటిని నియంత్రించి పెరుమాళ్ల కైంకర్యం వైపు ప్రేరేపింపచేయడం, ఇతర ఉపాయాలేమీ కూడా పట్టుకోకుండా ఇతర ఉపాయాలతోటి మాకు సంబంధం లేదు, ఆయనే మాకు ఉపాయము అని భావించి ఉండడం, అలా ఉంటూ ఆయన గడప దగ్గర పడి ఉండడం అంటే ఆయన ఇష్టపడి ఈ లోకంలో వహించేసి ఉన్నటువంటి దివ్య దేశాలన్నిటినీ కూడా వెళ్ళి సేవించి అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని అనుసంధానం చేస్తూ అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ జీవించేటటువంటి వారు సోంబరై. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, తమ రక్షకత్వంలో తమకి ఎటువంటి ఆసక్తి లేనటువంటి వారు రక్షించినా శిక్షించినా ఆ రంగనాథుడే మాకు దిక్కు, ఆయన కటాక్షం కోసమే మేము వేచి ఉంటాము అని ఆ ఇలాంటి గుణములు కలిగినటువంటి ఆ ద్వయనిష్ఠులు ఎవరైతే ఉంటారో వారిని చూస్తే ఉగత్తి పోలుం. ఆహా స్వామి, నీకు ఎంత ఆనందం కలుగుతుందో కదా, అలాంటి వారి విషయంలో నువ్వు గొప్పగా ఆనందిస్తావు కదా అని పెరుమాళ్ళ యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంత సులభుడు, ఇంత సౌలభ్యం కలిగినటువంటి వాడు, ఇంత సౌశీల్యం కలిగినటువంటి వారు పెరుమాళ్ళు అని చెప్తున్నారే, ఆయనని పొందటం ఇంత సులభము అని చెప్తున్నారు కదా, మరి ఆయనకి ఆనందం కలిగించేటటువంటి పని ఏమిటి? ఇప్పుడు ఒకరిని పొందాలి అనుకుంటున్నాం, ఒకరి దగ్గర నుండి వారితో బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం, ఒకరితో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం. లౌకికంగా మనం చూస్తే ఒకరితోటి స్నేహం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం, వారు చాలా గొప్పవారు, వారితో స్నేహం ఏర్పరచుకుంటే మనకే గొప్ప లాభము అని తెలుసు. వారితో స్నేహం ఏర్పరచుకోవడానికి ముందు ఏం చేస్తాము? వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటటువంటిది చూసుకుంటాం. వారికి ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం కూడా కొన్ని అలవర్చుకుంటే వారు మనల్ని చూసి వారు ఇష్టపడతారు కదా అనేటటువంటి భావనతోటి వారి దగ్గరికి ఎలాగో అలాగ చేరి కష్టపడి వారితో ఒక కనెక్షన్ ఏర్పరచుకొని ఆ తర్వాత వారికి ఇష్టమైనటువంటి పనులు ఎలా అయితే చేసి వారి స్నేహాన్ని ఎలా అయితే పొందుతామో, ఇక్కడ పెరుమాళ్ళని పొందడానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఆయనకి ఏదైతే సంతోషాన్ని కలగజేస్తుందో అలా మనం ప్రవర్తించగలిగితే ఆయన మనని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు కదా. మనని కష్టపడి ఏదో తీసుకోవాలి కదా అని పరిగ్రహించకుండా ఆనందంగా ఎప్పుడు పరిగ్రహిస్తారు పెరుమాళ్ళు అంటే, ఎప్పుడైతే ఈ లక్షణములన్నీ కూడా మనలో ఉంటే ఆయన మనని సంతోషంగా పరిగ్రహిస్తాడు కదా. అలాంటి వారిని చూస్తే పెరుమాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది కదా. ఇంత సులభం అండి పెరుమాళ్ళకి ఆనందం కలగజేయటం. మన జీవిత పురుషార్థమే మన జీవిత పురుషార్థం కాదు, ఈ ఆత్మలన్నిటి యొక్క నిత్యులైన, ముక్తులైన, ముముక్షువులైన, బద్ధులైన
వీరందరి యొక్క ఒకటే లక్ష్యం ఏమిటి అంటే అదిగో ఆ పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో ఆనందం చూడడం అనేటటువంటిదే పరమ పురుషార్థం కదా. ఆయన ఎప్పుడు మరి ఆళ్వార్లు ఎంత ఉపకారం చేస్తున్నారు చూడండి. ఇలా ఉంటే సరిపోతుందర్రా, ఆయన తిరుముఖ మండలం మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆయన తిరుముఖ మండలం చక్కగా వికసిస్తుంది, ఆనందంతో వికసిస్తుంది అని మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలు పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో వారు అద్భుతంగా అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మెయింపొరుள் ఇత్యాది ఇదుక్కు మూன்று పడి నిర్వాహం. మెయింపొరుள் యథార్థమైనటువంటి విషయములు అని అర్థం. దీనికి మూడు నిర్వాహకములు అంటున్నారు. మూడు విధములుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆళ్వార్లు ఏ భావనతోటి ఈ పదాన్ని ప్రయోగించారు అంటే మూడు విషయాలని వారు మనసులో ఉంచుకొని ఈ మాటని ప్రయోగించారు అంటున్నారు. మేల్ ఎజుందు పొరులెన్రుం. మేల్ ఎజుందు పొరులెన్రుం వచ్చి మీద పడినటువంటి విషయములు అని ఒకటవ అర్థం. మేవిన పొరులెన్రుం మనతో కలిసిపోయి ఉండి నేనే అదా అన్నట్టుగా మనతో బాగా కలిసిపోయి ఉండేటటువంటి విషయములు. మెయిపాటే విళైక్కుం పొరులెన్రుం ఏ విషయాలను కనుక మనం పట్టుకుంటే నాకు అన్నీ తెలుసు అనేటటువంటి ఒక గొప్ప భావన కలుగుతుందో అలాంటి విషయములు అని మూడు అర్థాలు మనకు అనుగ్రహించారు. మేలెజుందు పొరులెన్రుం వచ్చి మీద పడేటటువంటి విషయములు. మేవిన పొరులెన్రుం నాతో విడదీయడానికి వీలు లేనట్టుగా ఉండేటటువంటి విషయములు. మెయిపాటై విళైక్కుం పొరులెన్రుం ఆ విషయాల్ని పట్టుకుంటే నాకు అన్నీ తెలుసు అనేటటువంటి గొప్ప భావన, ఏదో సాధించేశాము అన్నటువంటి గొప్ప భావన కలిగించేటటువంటి విషయములు అంటున్నారు. అందులో మళ్ళీ ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు. మెయిల్ ఎజుక్కయ్యావదు వచ్చి మీద పడటం అంటే ఏమిటండి అంటే కర్మమడియాగా వందేరియాయ్ భగవజ్ఞానం పిరందవారే మరందు పోమదాయిరుక్కై. మొదటిది మేలెజుంద పొరులెన్రుం అంటే వచ్చి మీద పడినటువంటి విషయములు అంటే మన కర్మానుగుణంగా వచ్చి మీద పడేటటువంటివి. మనం ఎక్కువ పుణ్యం చేసుకున్నాం అనుకోండి, ఆ పుణ్యానికి తగ్గట్టుగా ఎన్నో భోగాలని అనుభవింపచేస్తూ ఉంటుంది మన ప్రారంధం, మన కర్మ. అలా కర్మానుసారంగా వచ్చి మీద పడేటటువంటి విషయములు. మనం పాపం చేసుకున్నాం అనుకోండి, ఆ పాపానికి తగ్గట్టుగా ఎన్నో దుఃఖాలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా సుఖము దుఃఖము అనేటటువంటి విషయముల్ని ఇక్కడ మేలెజుందు పొరులు అంటున్నారు. అంటే మనం మంచి కర్మ గత జన్మలో మంచి కర్మ ఎక్కువగా చేసుకొని ఉంటే ఆ మంచి కర్మానుగుణంగా వచ్చేటటువంటి సుఖములన్నీ కూడా ఉన్నాయే అవి అనుభవించడమే యథార్థమైనటువంటిది అని భావన కలుగుతుంది. ఓహో, ఎప్పుడూ జీవితం ఇంత సుఖంగానే ఉంటుందేమో అన్నంత భ్రమ కలుగుతుంది. ఇదే జీవితమేమో అన్నంత భ్రమ కలుగుతుంది. కానీ అది ఎలా వచ్చిందో మనకి తెలియదు. ఎందుకు వచ్చింది అంటే గత జన్మలో నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఆ పుణ్యానుభవం ఈ జన్మలో నువ్వు అనుభవించాలి కాబట్టి సుఖాల్ని అనుభవిస్తున్నావు. అందుకనే నువ్వు ఇంత సంతోషంగా సుఖంగా అనుభవిస్తున్నావు. కానీ ఈ సంతోషము సుఖం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది శాశ్వతమైనటువంటిది కాదు. మళ్ళీ నీ కర్మానుగుణంగా అది మారుతూ ఉంటుంది. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. కానీ నువ్వు ఈ సుఖ దుఃఖాలే శాశ్వతం అనుకుంటున్నావు అంటున్నారు. కర్మ అడియాగా వందేరియా కర్మ వల్ల కర్మ కారణంగా వచ్చినటువంటిది. ఇవి ఎలా పోతాయండి అంటే భగవజ్ఞానం పిరందవారే మరందు పోమదాయిరుక్కై. భగవజ్ఞానం ఎప్పుడైతే మనలో పుడుతుందో అప్పుడు ఈ ఈ ఈ ఈ వందేరి వచ్చినటువంటి మేలెజుందు పొరులెన్రు మనం వచ్చి పడినటువంటి ఈ విషయాల వల్ల కలిగేటటువంటి ఆ అనుభవం ఏదైతే ఉందో దాన్ని మరచిపోతాం. అవి అనుభవిస్తేనే పోతాయి. కానీ మరందు పోమదాయిరుకే వాటిని మరుపు అనేటటువంటిది కలుగుతుంది. మరుపు అనేటటువంటిది ఎలా కలుగుతుంది అంటే
భగవద్జ్ఞానం ఎప్పుడైతే మనకి జనించిందో, ఓహో, నా కర్మానుగుణంగా భగవంతుడు సుఖాలని దుఃఖాలని చక్కగా కూర్చి ఈ జన్మలో నాకు ఇచ్చాడు. సుఖాల్ని అనుభవించమని, దుఃఖాన్ని అనుభవించమని, ఈ శరీరంతో అనుభవించమని పరమాత్మ ఆజ్ఞగా నేను ఈ లోకంలోకి వచ్చాను అనేటటువంటి జ్ఞానం, భగవద్జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, పుడుతుందో, అప్పుడు ఇదంతా కూడా అతని ఆజ్ఞే కదా, సర్వేశ్వరుడి యొక్క ఆజ్ఞే కదా, నా కోసమే కదా కష్టాలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు పరమాత్మ, ఇంత కష్టాలు పెడుతున్నాడు ఏమిటి అని భావిస్తూ ఉంటే ఇదంతా కూడా అతని యొక్క అనుగ్రహమే కదా. కష్టాలు త్వరగా అనుభవింప చేసేసి ఈ జీవితానికి నాకు ఉండేటటువంటి ఆ చెడ్డ కర్మలన్నిటినీ కూడా ఈ జీవితంలోనే అనుభవింప చేసేసి ఇక జీవితమే లేకుండా నన్ను కటాక్షించేట కోసమే కదా ఇన్ని కష్టాలు పరమాత్మ ఇచ్చాడు అని ఆ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ మనం మరచిపోతాం. ఇదంతా కూడా శరీరానికి సంబంధించినది, ఆత్మకి సంబంధించినది కాదు. భగవద్ ఆజ్ఞగా, భగవత్ కైంకర్యంగా నేను అనుభవించేటటువంటి సుఖమైన, నేను అనుభవించేటటువంటి దుఃఖమైనా కూడా ఇవన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క కైంకర్యం కోసమే వచ్చాయి అని అని మనకి ఆ భగవద్ జ్ఞానం వల్ల కలగడం, భగవద్ జ్ఞానం వల్ల మనకి ఆ విషయం అనేటటువంటిది తెలుస్తుంది. ఆ భగవద్ జ్ఞానం కలగగానే మేలెజుందు పొరుల్ అని చెప్పబడేటటువంటి ఈ విషయానుభవం అనేటటువంటిది మరచిపోతాము. ఇత్తై భోగ్యమన్రు పారిత్తు ఇజిందవనొక్కు ఆపాద ప్రీతి ఆపాద பிரீதியில் ஒன்று போலே தோத்தி நிரூபித்தால் அனுபாவியமா இருப்பது இருப்பது ஒன்றும் நின்றில்லையே இருக்கும் என்றువాం. ఇలా ఎవరైతే కర్మానుగుణంగా వచ్చేటటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవే నేను అనుభవించడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను అనేటటువంటి విషయం వారికి ఎప్పుడైతే తెలుస్తుందో, ఆపాత ప్రీతితిల్ ఒండ్రు పోలే తోత్తి, ఏదో ఆపాదించుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ భోగ్యమైనటువంటి విషయముల వల్ల కలిగేటటువంటి ఆ భోగ్యము, ఆ అనుభవం అనేటటువంటిది నేను ఇన్ని రోజులు కూడా అనుభవిస్తున్నాను అనేటటువంటి విషయం కలిగినప్పుడు, ఎప్పుడైతే భగవద్ జ్ఞానం కలుగుతుందో ఆ విషయానుభవాన్ని నిరూపించి చూస్తే నిజంగా అందులో అనుభావ్యమైనటువంటిది ఒక్కటి కూడా ఉండదు. ఇవి నిజానికి దుఃఖాన్ని కలగచేసేటటువంటివే అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు వరకు భగవద్జ్ఞానం పొందనంత వరకు కూడా మన కర్మానుగుణంగా మనకి సుఖము మనకి దుఃఖము వస్తూ ఉంటే అవన్నీ కూడా ఓహో, నాకు ఈ జీవితం అంతా కూడా ఆ సుఖ దుఃఖాల్ని అనుభవించడం కోసమే ఉందండి. అందుకే సుఖం కలిగినప్పుడు గొప్పగా పొంగిపోతూ ఉంటాం, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఆ సుఖం కలిగినప్పుడు ఆ విషయాలు చుట్టూతా ఉన్నటువంటి విషయాలన్నిటిలో ఉండేటటువంటి భోగ్యాన్ని అనుభవిస్తూ 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 ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవద్ జ్ఞానం కలుగుతుందో, ఎప్పుడైతే ఆచార్య కటాక్షం కలుగుతుందో వారు మనకి నిరూపించి చూస్తారు. ఓ వెర్రివాడా, ఇప్పటి వరకు నువ్వు సుఖం అనుభవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఇది నిరూపించి చూస్తే విశదీకరించి వివరించి నీకు చూపిస్తున్నాను చూడు, ఇది నిజంగా సుఖం కాదు, ఇది కూడా దుఃఖమే అనేటటువంటి విషయం ఆ భగవద్ జ్ఞానం కలిగిన తర్వాత ఆ నిరూపిత్తాల్ అనుభావ్యమా ఇరుప్పదు ఒన్రిల్లై ఇరుక్కై ఎన్నువాం. అలా పెరుమాళ్ళ కటాక్షం కలిగిన తర్వాత, ఆచార్య కటాక్షం కలిగిన తర్వాత ఆ జీవుడు అనుభవిస్తున్నటువంటి ఆ భోగ్యం అనేటటువంటి ఆ విషయాలన్నీ కూడా నిజంగా అనుభావ్యమైనటువంటివి కాదు, అనుభవించి తీరవలసినటువంటివి కాదు, అవన్నీ కూడా ఏమీ లేనటువంటి దుఃఖ సాగరములే అనేటటువంటి విషయం తెలుస్తుంది అని చెప్తున్నారు. అది మొదటి మేలెజుందు పొరుల్ అంటే వచ్చి మీద పడేటటువంటి విషయములు, మన కర్మానుగుణంగా వచ్చి మీద పడేటటువంటి సుఖ దుఃఖ అనుభవం అనేటటువంటిది అది మనకి భగవంతుని యొక్క కటాక్షం కలగనంత వరకు కూడా నా జీవితం ఆ కర్మని అనుభవించడం కోసమే. నేను పోయిన జన్మలో మంచి చేసుకున్నాను, ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తున్నాను, మళ్ళీ నేను ఈ జన్మలో మంచి కర్మలు చేసుకోవాలి, తర్వాత వచ్చే జన్మలో మంచి జన్మ నాకు కలుగుతుంది, సుఖాన్ని మళ్ళీ అనుభవిస్తాను అని మనల్ని ప్రేరేపిస్తూ ఆ వచ్చే విషయాలనే అనుభవిస్తూ 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 ఉండేటట్టుగా చేస్తుంది. అది మేలెజొందు పొరుల్. ఇది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భగవద్ అనుభవం, భగవద్ జ్ఞానం ఎప్పుడైతే మన మనసులో పుడుతుందో అప్పుడు ఇవన్నీ కూడా
వ్యామోహములే. ఇవన్నీ నిజంగా సుఖమేమీ లేదు ఇందులో. పాపం పుణ్యం అనేటటువంటిది బంగారు సంకెళ్ళ లాంటిది, పాపం అనేటటువంటిది ఇనుప సంకెళ్ళ లాంటిది. కాబట్టి ఈ కర్మ వల్ల కలిగేటటువంటి పుణ్యపాపములు రెండూ కూడా భగవత్ కైంకర్యానికి విరోధములే అని ఇక్కడ అనుభవిస్తున్నాను, భోగ్యాన్ని అనుభవిస్తున్నాను, విషయాల్ని అనుభవిస్తూ భోగ్యాన్ని పొందుతున్నాను అని అనుకుంటున్నాను. నిజంగా ఇవన్నీ కూడా అనుభావ్యమైనటువంటివి కాదు. ఇంతకన్నా గొప్పది ఒకటి ఉంది, నిత్యమైనటువంటి ఆనందం కలగజేసేటటువంటి ఒక తత్వం ఒకటి ఉంది అనేటటువంటిది ఆ భగవంతుడి జ్ఞానం కలగగానే, ఆచార్య కటాక్షం కలగగానే అది మనకు అవగతం అవుతుంది అంటున్నారు. మేవిన పొరులెన్రదు. రెండో విషయం మేవిన పొరులెన్రదు అంటే మనతో కలిసిపోయి ఉండేటటువంటి విషయాలు. దురత్యయ ఎన్గిరపడియే చేతననాల్ పిరక్కవన్నాదాయిరుక్కై దురత్యయ మమమాయా దురత్యయ అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆయన సృష్టించినటువంటి ఈ మాయ అంటే ప్రకృతి. ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది దాటటం, ప్రకృతితోటి సంబంధం ఏర్పడినటువంటి ఆ సంబంధం తెంచుకోవడం అంత సులభము కాదు. అది పడియే చేతననాల్ పిరక్కవన్నాలు, చేతనలతోటి కలిసిపోయి ఉంటుంది. అది విడదీయరాని విధంగా చేతనలతోటి కలిసిపోయి ఉండేటటువంటి విషయాలు. రెండవ విషయాలు మేవిన పొరులు అంటే ఈ శరీరం వల్ల కలిగేటటువంటి విషయాలన్నిటినీ కూడా, ప్రకృతి సంబంధం వల్ల కలిగేటటువంటి విషయాలన్నీ కూడా మేవిన పొరులెన్రు అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి ఉండటం. ఆ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. మొదటి లేయర్ ఏమిటి, మొదటి డెఫినేషన్ ఏమిటి, ఈ శరీరంతో అనుభవించేటటువంటి విషయాలే నేను. ఆ అనుభవాలని కోసమే, విషయాల్ని అనుభవించడం కోసమే నేను ఈ జన్మ ఎత్తాను అని అనుకోవడం మొదట మేవిన పొరులు. అదే యథార్థమైనటువంటి భావనగా మేము అనుకుంటున్నాం. అది దాటేసినటువంటి వారు కొంతమంది అది కాదు విషయానుభవం కాదు మనం చేయవలసినటువంటిది ఈ శరీరమే నేను అనేటటువంటి భావం, ప్రకృతితో వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరమే నేను అనేటటువంటి భావన కొంతమందికి ఉంటుంది. అది మేవిన పొరుడెన్రు అంటున్నారు. దేవోహం మనుష్యోహం என்று உடம்பை தானாக நினைத்திருக்கிறும்படீரே. దేవోహం మనుష్యోహం என்று ఉడంబై తానాగా ఈ శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి ఉండడం రెండవ భ్రమ అన్నమాట. ఇత్తోట్టై పోరుత్తం ఇరుక్కుంబడి దానితోనే జీవిస్తూ ఉండటం, ఆ భ్రమతోనే లోపల ఆత్మ అనేటటువంటి ఒక నిత్యమైనటువంటి వస్తువు ఒకటి ఉందని, ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదని, ఈ శరీరం ఈ జన్మలో నీ కర్మానుగుణంగా ఒక మానవ శరీరం వచ్చిందని, ఆ తర్వాత ఒక స్థావర శరీరం రాగలదని, ఒక జంగమ శరీరం రాగలదని అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరమే నేను, ప్రకృతి సంబంధం వల్ల కలిగినటువంటి ఈ శరీరమే నేను అని భ్రమిస్తూ లోపల విలక్షణమైనటువంటి నిత్యమైనటువంటి ఒక ఆత్మ వస్తువు ఉందని అనే విషయాన్ని మర్చిపోయి ఉండడం రెండవ భ్రమ అంటున్నారు. అత్తయ్య చొల్లుగిరదాగవు మాం దాని గురించే చెప్తున్నారు అంటున్నారు. అలా శరీరము నేనే అని కలిగి ఆత్మ ఒకటి ఉందని భావించకుండా శరీరం నేనే అని భావించి ఉండడం రెండవ భ్రమ. మెయ్పాటే విளக்கையாவது తన్నై పత్తినారే సర్వజ్ఞతమరాగా అభిమానిత్తిరుక్కుంబడి వత్తాగై. మూడవ విషయం ఏమిటి, మూడవ డెఫినేషన్ ఏం చెప్పారు, మెయ్పాటే విளக்கையாவது. ఆ విషయాన్ని పట్టుకుంటే అన్నీ తెలిసిపోయినట్టు, అన్నీ నా వల్లే కలిగాయి అనేటటువంటి భావన. తన్నై పత్తినారే సర్వజ్ఞ తమరాగా అభిమానిత్తిరుక్కిరుంబడి. ఆ విషయాల్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే నేను సర్వజ్ఞుణ్ణి, నాకు తెలియందంటూ ఏమీ లేదు, నాకు రక్షకుణ్ణి నేను అనేటటువంటి భావన కలగజేసేటటువంటి విషయాలు. ఆత్మ ఒకటి ఉందని నమ్ముతాడు. ఈ మూడో భ్రమలో ఏమిటంటే ఆత్మ వస్తువు ఒకటి ఉందని నమ్ముతుంది. ఆత్మకు అన్నీ తెలుసండి. అంటే పరమాత్మ నా ఆత్మ ఎలాంటిదో పరమాత్మ కూడా అలాంటి ఆత్మే. నేను సర్వజ్ఞుడు, పరమాత్మ ఎలా అయితే సర్వజ్ఞుడో నేను కూడా సర్వజ్ఞుణ్ణి. పరమాత్మ ఎలా అయితే రక్షకుడో నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి అభిమానాన్ని కలగచేసేటటువంటి విషయం మూడో విషయం. అంటే నాకు నేనే స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావన కలగచేసేటటువంటి విషయం ఈ మూడో విషయము అంటున్నారు. పొరులెన్రు పదార్థం
ಅದಾಗಿರದು ದೇಹಂ ಇದುತಾನ್ దేహానుబంధియాన ప్రాకృత పదార్థங்களுக்கு ఉపలక్షణం. పొరుళ్ళు అంటే పదార్థము అని అర్థం. అదేమిటంటే ఇప్పుడు ఏం పదార్థం గురించి మాట్లాడుతున్నారు అంటే దేహము. ఈ దేహము గురించే చెప్తున్నారు. ఈ దేహ సంబంధం వల్ల కలిగినటువంటి ప్రాకృతిక సంబంధం వల్ల కలిగినటువంటి ఈ విషయాలన్నిటికీ కూడా అది ఉపలక్షణం. మెయిన్ బొరుళ్ పోగబెట్టు అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భావనను విడిచిపెట్టి, శరీరం వల్ల కలిగినటువంటి విషయాలన్నిటినీ కూడా, విషయానుభవాన్నంతటినీ కూడా విడిచిపెట్టి, ఈ శరీరం ఉన్నదే విషయానుభవాన్ని చేయడం కోసం అనేటటువంటి విషయాన్ని విడిచిపెట్టి, ఈ శరీరమే నేను అనేటటువంటి భావనను విడిచిపెట్టి, నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి భావనను విడిచిపెట్టి, మెయిన్ బొరుళ్ళు అని ఆళ్వార్లు ఇక్కడ చెప్పడం ద్వారా మనకి ఈ లోకంలో ఉండేటటువంటి సాంసారిక విషయములు అని చెప్తున్నాం కదా, ఆ విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టండి. ఆ విషయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. వచ్చి పడేటటువంటి విషయాలు, మన కర్మానుగుణంగా వచ్చి పడేటటువంటి ఆ విషయాలు మొదటి రకం. మనం పుణ్యం చేసుకొని ఉంటే ఆ పుణ్యం వల్ల అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించడం కోసమే నా జీవితం ఉంది అనేటటువంటి భ్రమ మొదటిది. నా దుఃఖాల కోసం, పుణ్య పాపాలని సంపార్జించుకోవడం కోసమే నా జీవితం ఉంది అనేటటువంటిది మొదటి భ్రమ. ఈ జన్మలో ఎక్కువ పుణ్యం చేసుకుంటే మరో జన్మలో మంచి జన్మ వస్తుంది, మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తాను అనేటటువంటిది మొదటి భ్రమ. అది ఎప్పుడు పోతుంది అంటే భగవత్ కటాక్షంతో ఇవన్నీ కాదు, భోగ్యమైనటువంటి వస్తువులు కాదు, నిజానికి సుఖ దుఃఖాలు అనేటటువంటివి, దుఃఖాలు ఎలా అయితే పాపాలు ఎలా అయితే పాప సంఖ్యల్లో, పుణ్యాలు కూడా బంగారు సంఖ్యలు. జీవితం మళ్ళీ జన్మించడం మరణించడం అనేటటువంటి ఆ వలయానికి, ఆ వలయాలకి బీజములు వేసేటటువంటి విషయాలే ఈ పాపపుణ్యములు అనేటటువంటి విషయము ఆ భగవద్జ్ఞానం కలగగానే కలుగుతుంది. అప్పుడు నిజంగా ఇవి అనుభావ్యమైనటువంటి విషయములు కావు, ఆ గొప్ప అనుభవించదగినటువంటివి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణములే అని మొదటి భ్రమ తొలగిపోతుంది. రెండవ భ్రమ ఏమిటి? ఈ శరీరమే నేను అని అనుకోవడం రెండవ భ్రమ. ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసమే నా జీవితం ఉంది, ఈ శరీరంతో సుఖాల్ని అనుభవించడం కోసమే నా జీవితం ఉంది అని అనుకోవడం రెండవ భ్రమ. అది కూడా విడిచిపెట్టి, ఆ భ్రమ ఎలా ఉంటుంది అంటే ఇదే యథార్థమేమో అన్నట్టుగా ఉంటుంది. అందుకే మెయిన్ పొరుళ్ళు అంటున్నారు. నిజంగా ఈ శరీరమే నేనేమో అనేటటువంటి భ్రమ కలగచేస్తుంది రెండవ విషయం. మూడవ విషయం ఏమిటి అంటే ఆ విషయాల్ని పట్టుకుంటే అంతా నేనే, నాకే అన్నట్టుగా ఉండేటటువంటి గొప్ప అభిమానాన్ని కలగచేస్తుంది. అంటే అహంకార మమకార వర్ధకంగా ఉండేటటువంటి విషయాలు మూడవ విషయాలు. ఆత్మ వస్తువు ఒకటి ఉందని తెలుస్తోంది, శరీరం నేను కాదు అని తెలుస్తోంది. ఈ లోకంలో ఉండేటటువంటి విషయానుభవం కాదు, శరీరం నేను కాదు, శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ గొప్ప సర్వజ్ఞుడు, సర్వజ్ఞత కలిగినటువంటి వాడు, ఆ ఆత్మకి రక్షకుడు అతనే అనేటటువంటి విషయాన్ని కలిగి ఆ ఆత్మానుభవం చేయడమే నా జీవిత పరమార్థము అనేటటువంటి భ్రమని మనకు కలగజేస్తుంది. ఆత్మ నిత్యమైనటువంటిది, భగవంతుడు లాంటిదే నా ఆత్మ కూడా అనేటటువంటి భ్రమని కలగజేస్తూ నేను భగవంతుడిని సమానము అనేటటువంటి విషయాన్ని భ్రమను కలగజేస్తూ చూడడానికి ఎలా ఉంటుంది అంటే అదేదో యథార్థమైన నిజమే కదా, ఆత్మ నిత్యమైనదే, పరమాత్మ నిత్యమైనటువంటి వాడే. ఆత్మకి కళ్యాణ గుణములు ఉంటాయి, పరమాత్మకి కళ్యాణ గుణములు ఉంటాయి. ఇంకా తేడా ఏమిటి? రెండిటికి, ఆత్మకి పరమాత్మకి. ఆయన ఎలా అయితే రక్షకుడో నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి అహంకార మమకారాన్ని కలగజేస్తూ నాకు నేను స్వతంత్రుణ్ణి అని కలగజేసేటటువంటి భ్రమ మూడవది. ఆ విషయాలన్నిటినీ కూడా సవాసనగా విడిచిపెట్టి అప్పుడు చూస్తే అప్పుడు ఆత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది అనే విషయాన్ని తర్వాత మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.